హాయ్! హలో అండి. నేనైతే చిన్న పని మీద బయటికైతే వెళ్తున్నాను. సో, దానికోసం డైలీ రొటీన్ స్కిన్ కేర్ అలానే మేకప్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే మన ఫేస్ నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్కిన్‌కి సంబంధించి సీరమ్ అయితే అప్లై చేస్తున్నాను ఫేస్‌కి. సో, ఈ సీరమ్ చాలా బాగుంటుంది. దీంట్లో విటమిన్ సి ప్లస్ ఇ ఉంటాయన్నమాట. ఇది డాట్ అండ్ కీ నుంచి. చాలా బాగుంటుంది. దీనివల్ల ఫేస్‌లో ఓపెన్ పోర్స్ అలానే ఇంకా యాక్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మనకి. సో, అది ఫస్ట్ నీట్‌గా మంచిగా అబ్జర్వ్ చేసుకునేదాకా మనం వెయిట్ చేయాలి. చాలా బాగుంటుంది ఇది. సో, అలా నేను నీట్‌గా అప్లై చేసేసుకున్నాను ఫేస్ మీద నీట్‌గా. సో, కొంచెం టైం ఇస్తే అది ఈలోపు త్వరగా ఆరిపోతుందనమాట. అండ్ సెకండ్ వచ్చి ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సన్‌స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేను సన్‌స్క్రీన్ అయితే యూజ్ చేసుకున్నాను. సన్‌స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పక్కా అదైతే యూజ్ చేయాలి. సో, మన 3 ఫింగర్స్ ఉంటాయి కదా! అలా దాని మీద ఆ 3 ఫింగర్స్‌కి పెట్టేసుకొని లైన్స్ అలా ఫేస్ మొత్తం ఈవెన్‌గా మొత్తం అప్లై చేసుకుంటున్నాను. నెక్, ఫేస్ మొత్తం. సో, మనకి ఇది చాలా బాగుంటుందండి. సన్‌స్క్రీన్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా తేడా కూడా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది కూడా. ఫేస్ సన్‌స్క్రీన్ ఎప్పుడూ యూజ్ చేస్తూనే ఉండాలి. ఈవెన్ మేకప్ ఉన్నా లేకపోయినా అలానే మనం బయటికి వెళ్ళినా లేకపోయినా ఖచ్చితంగా సన్‌స్క్రీన్ అయితే ఇంట్లో ఉన్నా కానివ్వండి మనం అది యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తూ ఉంటే మనకి చాలా తేడా కనిపిస్తుంటుంది. సో, ఈ సన్‌స్క్రీన్ కూడా అయిపోయిందనమాట. దానికి కూడా కొంచెం టైం ఇస్తే అది కూడా కొంచెం ఈవెన్‌గా మంచిగా ఫేస్‌లో అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ తర్వాత ఈ ఎన్‌వైబీ మేకప్ చిన్న మినీ కిట్ అనమాట. చాలా బాగుంటుంది. సో, సింపుల్ మేకప్ కాబట్టి మనం చేసేది అది డైలీ మేకప్‌కి చాలా బాగుంటుందనమాట. ఆ మినీ కిట్, ఆ బ్యూటిఫుల్ కిట్ అనేది. సో, ఇప్పుడు దాంతో మనం మేకప్ అయితే చేసేసుకుందాం. సో, ఫస్ట్ వచ్చి ప్రైమర్ అనమాట. సో, మేకప్ ఏంటంటే అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. ఫస్ట్ కొంతమంది ఫౌండేషన్, కొంతమంది కన్సీల్ అలా చేసుకుంటారు. బట్ ఎవరి ఇది వాళ్ళదనమాట. ఎవరిష్టం వాళ్ళది. సో, నేనైతే ఫస్ట్ అయితే ప్రైమర్ అయితే అప్లై చేస్తున్నాను. సో, ప్రాపర్‌గా మేకప్ స్టెప్ బై స్టెప్ అనేది అందరూ ఫాలో అవ్వరు అలాగా. ఎవరి నచ్చినట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఫాలో అవుతారు. సో, అది పర్టికులర్‌గా ఇవే స్టెప్స్ అని అయితే ఏమీ లేదు. సో, ఫస్ట్ అయితే ప్రైమర్ అయితే నేను నీట్‌గా అప్లై చేసేసుకున్నాను అనమాట. సెకండ్ వచ్చి ఇది బీబీ క్రీమ్ అనమాట. నేను ఇది అప్లై చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. మనకి మన స్కిన్‌కి కూడా మ్యాచ్ అవుతుందనమాట బీబీ క్రీమ్ అనేది. ఇది చాలా నీట్‌గా ఉందన్నమాట. ఈజీగా ఫేస్‌లో అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఈజీగా మనం బ్లెండ్ చేసుకొని నేనైతే ఎలాంటి బ్రష్ అలానే బ్లెండర్‌తో ఏం బ్లెండ్ చేసుకోవట్లేదు. జస్ట్ మన హ్యాండ్ 2 ఫింగర్స్‌తో మనం ఈవెన్‌గా నీట్‌గా అప్లై చేసేసుకోవచ్చు ఫేస్‌కి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా బేబీ క్రీమ్ కానివ్వండి, లేకపోతే ఫౌండేషన్ కానివ్వండి రుద్దకూడదు. అది ట్యాప్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా. సో, అలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కాంపాక్ట్ అనమాట పౌడర్. సో, సింపుల్ మేకప్ కాబట్టి ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా మనం యూస్ చేయట్లేదు. లైట్ మేకప్ కాబట్టి సింపుల్ అండ్ లైట్ మేకప్ మనం చేద్దాం అనుకున్నాం కాబట్టి సో, ఎక్కువ ప్రొడక్ట్స్తో కూడా మనం ఏం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇది కూడా మేకప్ పౌడర్ అనేది నీట్‌గా చేసేసుకొని ఈవెన్‌గా అప్లై చేసేసుకోవడమే. అండ్ తర్వాత వచ్చి ఖచ్చితంగా మనకి కాజల్ అయితే కావాలి. కాజల్ లేనిది నేను అసలు ఉండను. కాజల్ చాలా ఇష్టం నాకు. సో, ఈ ఎన్‌వైబీ కాజల్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వాటర్ ప్రూఫ్ కూడా చాలా అవర్స్ కూడా మనకి వస్తుంది. మార్నింగ్ నేను అప్లై చేస్తున్నాను. ఈవినింగ్ దాకా కూడా అలానే ఉంటుంది. ఇది నాకు బాగా నచ్చిందనమాట ఎన్‌వైబీ కాజల్ అనేది. చాలా బాగుంది. మనకి బయటికి కూడా స్మెర్జ్ అవ్వదు. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. సో, చాలా ఈజీగా మనం అప్లై చేసేసుకోవచ్చు అది. అండ్ నెక్స్ట్ వచ్చి మస్కారా. ఇది కూడా సేమ్ అదే కిట్టే ఎన్‌వైబీ కిట్ నుంచి అనమాట. సో, మస్కారా కూడా చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది. నాకు అంటే ఫోన్లో చూసి చేసుకోవటం మేకప్ కష్టంగా ఉంది. సో, అందుకని నేను మధ్యలో మిర్రర్ అయితే చూసి చేసుకుంటున్నాను. సో, మస్కారా కూడా మనం మంచిగా అప్లై చేసేసుకున్నాము. సో, తక్కువ ప్రొడక్ట్స్తోనే అనమాట మేకప్. ఇది వచ్చి బ్లష్ అనమాట. సో, దీనివల్ల టోటల్ లుక్కే మారిపోతుంది. సో, బ్లష్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇవ్వటం కూడా మంచి కలర్ అనమాట అది. సో, లైట్‌గా లిటిల్ బిట్
కొంచెం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అప్లై చేసుకున్నా కానివ్వండి, ఆ ప్లేస్‌లో ఎర్రగా రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. సర్కస్ లాగా అయిపోతాము. సో, లైట్‌గా అది కూడా పెట్టుకొని లిటిల్‌గా ఫింగర్స్‌తోని మనం ట్యాప్ చేసేసుకోవటమే. సో, చూడండి ఎంత బావుందో. అది మీకు తెలుస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చి ఎన్‌వైబీ నుంచి లిప్‌స్టిక్ అయితే చాలా బావుంటుంది. నాకు చాలా ఫేవరెట్ అనమాట న్యూడ్ కలర్ కాబట్టి. సో, న్యూడ్ కలర్ ఏంటంటే అండి మ్యాక్సిమం అందరికీ సెట్ అవ్వదు. సో, బట్ నాకు సెట్ అవ్వదు. కానీ నేనైతే అది యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టము. చాలా బావుంటుంది కాబట్టి. సో, చూడండి ఎంత బావుందో కలర్. వావ్! చాలా బావుంది కదా! సో, అలా లిప్‌స్టిక్ అయితే నేను పెట్టేసుకున్నాను. లిప్‌స్టిక్ వల్ల కూడా చాలా చేంజ్ కనపడుతుంది. బిఫోర్, ఆఫ్టర్ ఒక లిప్‌స్టిక్ కూడా చాలు. సో, నెక్స్ట్ వచ్చి బిందీ పెట్టేసుకుంటున్నాను. నాకు నచ్చిన బిందీ ఏదో ఒకటి డ్రెస్‌కి మ్యాచింగ్ అలాగా. సో, ఆ బిందీ అయితే నేను పెట్టుకున్నాను. నేను లాంగ్ మిడ్డీ వేసుకున్నానండి. సో, అందుకని నేను సింపుల్గా మేకప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్ స్ప్రే అనమాట. ఇది జస్ట్ మనం స్ప్రే చేసి వదిలేసేయటమే. మళ్ళీ దానికి సంబంధించి మనం ఏం టిష్యూతో అలా టచ్ చేయొద్దు. అది నార్మల్గా అదే ఆరిపోయేదాకా మనం టైం ఇద్దాము. ఈలోపు మనం హెయిర్ స్టైల్ అయితే నేను చేసేసుకుంటున్నాను. పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే నాకేమీ రావు. సో, దూ కోంబ్ కూడా నేను చేసుకోవట్లేదు, దూకోవట్లేదు. సో, నార్మల్గా ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేసుకుందామని ఆలోచిస్తున్నాను. సో, బాగానే ఉంటుంది మిడ్డిల్ మీదకి అలాగా ఆ హెయిర్ స్టైల్. సో, నేనైతే చిన్న క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా నేనైతే రెడీ అయిపోయానండి. సో, ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా మనం ఏం యూజ్ చేయలేదు. సింపుల్ బేసిక్ మేకప్ అనమాట. డైలీ మేకప్ మనం యూజ్ చేస్తున్నాము ఇక్కడ. సో, అందుకని సింపుల్గా ఉంటుంది మేకప్. ఎక్కువ కూడా ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేయకుండా సింపుల్ అనమాట. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. సో, అంతే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.